హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈ రోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. బజ్జీలు అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా. ఈ రోజు బండ్లపై దొరికే క్రిస్పీ అరటికాయ బజ్జీల్ని ఎలా చేయాలనో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. బజ్జీల కోసము 2 అరటికాయలను అయితే తీసుకున్నాను. వీటిని వాష్ చేసి ఎడ్జెస్ ని కట్ చేసుకొని పీల్ తీసుకోవాలి. లోపల వైట్ పార్ట్ కనపడేలాగా మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా తీసుకోవాలి. దీన్ని ఉప్పు వేసిన వాటర్ లోనికి వేసుకోవాలి. రెండవ కాయను కూడా ఇదే విధంగా పీల్ తీసి పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయలను పొడవుగా కట్ చేసుకోవాలి. మరి పలుచగా కట్ చేసుకోకండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల బజ్జీలు అనేవి చాలా పొడవుగా వస్తాయి. ఇంత పొడవుగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ప్రతి పీస్ ని హాఫ్ కి కట్ చేసుకోండి. ఇలాగే కాదు సర్కిల్స్ గా కూడా కట్ చేసి చేసుకోవచ్చు. కట్ చేసిన పీసెస్ ని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి, లేదంటే నల్లగా మారిపోతాయి. నేను చేసే సైజులో ఒక అరటికాయకు 5 నుంచి 6 బజ్జీలు అవుతాయి. బ్యాటర్ ప్రిపరేషన్ కోసము ఒక బౌల్లో 1 కప్పు జల్లించిన శనగపిండి, 1 స్పూను బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. 1 స్పూను వాము వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడాను కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువైందంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తుంది. పచ్చిమిర్చిని మిక్సీ పట్టి ఆ పేస్ట్ ని వేసుకోవాలి. పచ్చిమిర్చి వద్దు అనుకునే వాళ్ళు కారపొడిని యూజ్ చేసుకోండి. చిటికెడు పసుపుని వేసుకోవాలి. 1 స్పూను వేడి ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయి. అన్నీ కలిసే విధంగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ బజ్జీల పిండిని కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద కడాయి నుంచి డీప్ ఫ్రై కి సరిపడిన ఆయిల్ ని వేసుకోవాలి. బజ్జీలు వేసే ముందు హీట్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని ఆయిల్ లోకి వేయగానే పిండి వెంటనే పైకి రావాలి. ఇప్పుడు బజ్జీలను వేసుకోవచ్చు. ఒక అరటికాయ పీసును తీసుకొని క్లాత్ తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఈ పీస్ ను బ్యాటర్ లోనికి డిప్ చేసుకొని ఆయిల్ లోనికి వేసుకోవాలి. అరటి ముక్క మొత్తము పిండి అంటే విధంగా చూసుకోవాలి. ఒకదానిపై ఒకటి వచ్చేలా మరీ ఎక్కువ బజ్జీలను వేసుకోకూడదు. బజ్జీలను వేయగానే ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే పైన కాలుతాయి, కానీ లోపల పిండిగా ఉండడమే కాకుండా అరటికాయ కూడా ఉడకదు. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అటు ఇటు తిప్పుకుంటూ బజ్జీలను మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ని కూడా పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన అరటికాయ ముక్కలతో బజ్జీలను వేసేసుకోవాలి. అంతే అండి, అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇలాగైనా తినేయచ్చు, లేదా బయట దొరికే విధంగా మధ్యకు కట్ చేసి ఆనియన్ పీసులు, మసాలా, లెమన్ జ్యూస్ వేసుకొని అయినా తినొచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చి మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీడియోను చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసిన బజ్జీల పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో నాకు పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. బజ్జీని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల అరటికాయ కూడా బాగా ఉడికిపోయి ఉంది. పచ్చిమిర్చి బజ్జీలాగా కాదు, వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ ను చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.